అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరిలో కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, సుడిదోమల నష్టం నివారణ, బొప్పాయి కోతలు అనంతర జాగ్రత్తలు, వర్షాల అనంతరం వేరుశెనగ పంటలో తెగుళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ఖరీఫ్ వరి పంట ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ముందుగా నాటిన పైరు చిరుపొట్ట దశలో ఉండగా, ఆలస్యంగా వేసింది మాత్రం దుబ్బు దశలో ఉంది. అధిక వర్షాలు, ఆనక బెట్ట పరిస్థితులు ఏర్పడుతున్న ప్రస్తుత వాతావరణంలో వరి చేలలో చీడపీడల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగవుతున్న వరిలో కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, సుడిదోమల నష్టం కనిపిస్తోంది. పంట కీలక దశల్లో ఈ పురుగులు ఆశిస్తే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని సకాలంలో నివారించడం తప్పనిసరి. వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్. వరి పంట మనకి వివిధ కాలాల్లో మనకి నాట్లు వేసుకోవడం జరిగింది. కాబట్టి ఆలస్యంగా నాట్లు వేసుకున్న దగ్గర మనకి ఈ యొక్క వరి పంట అనేది ఏనుకునే దశలో ఉంది. కొన్ని చోట్ల మనకి పిలకలు వేసే దశలో, దుబ్బు చేసే దశలో ఉంది. ముందుగా నాట్లు వేసుకున్న దగ్గర వరి పంట కొన్ని చోట్ల ఈనే దశలో ఉంది. కొన్ని చోట్ల మరీ ముందుగా వేసుకున్న దగ్గర ఈనడం కూడా జరిగింది. కాకపోతే చాలా చోట్ల మనకి ఈ యొక్క పిలక దశలో, దుబ్బు చేసే దశలో మనకి వరి పంట అనేది కనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఈ యొక్క వరిలో కొన్ని రకాల మనకి పురుగులు అనేది ఆశించడం మనం గమనించాము. వీటిల్లో మనకి ఉల్లికోడ్ అనేది మనకి పంట తొలి దశలో, నాట్లు వేసుకున్న తొలి దశలో మనకి పంటను ఆశించి నష్టం చేయడం అనేది గమనిస్తాం. కాకపోతే చాలా చోట్ల ఈ యొక్క మనకి పంటకు సస్యరక్షణ చేపట్టాల్సిన సమయం మనకి దాటిపోయింది. ఈ ఉల్లికోడ్ అనేది దోమ జాతికి చెందిన పురుగు. ఈ యొక్క రెక్కల పురుగు అనేది ముదురు ఎరుపు రంగులో కానీ లేదా ఊదా రంగులో కానీ మనకి గులాబీ రంగులో మనకి ఇది కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క బయటికి వచ్చిన పిల్ల పురుగు పెరిగే వృద్ధి చెందే అంకురం దగ్గర చేరి అంకురంను తినడం వల్ల మనకి నష్టం అనేది కలుగుతుంది. ఈ అంకురం అనేది ఒకటి పొడవాటి గొట్టంలాగా అయిపోయి మనకి ఉల్లి గొట్టాలు మనకి ఏర్పడతాయి. లేత ఆకుపచ్చ రంగులో కానీ, ఆకుపచ్చ రంగులో లేదా ముదురు ఆకుపచ్చ రంగులో రకరకాల మనకి పొడవులలో మనకి ఇవి కనిపిస్తాయి. అంకురం అనేది ఉల్లి గొట్టాలుగా మార్పు చెందిన తర్వాత అంకురం నుంచి ఎలాంటి ఉపయోగపడే కంకులు అనేది ఏర్పడవు. ఈ ఉల్లికోడ్ ఆశించినప్పుడు మనకి పక్కన పిలకలు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. ఆ పిలకల నుంచి కూడా ఎలాంటి ఉపయోగపడే కంకులు మనకి ఏర్పడవు. ముఖ్యంగా ఈ లార్వా అనేది గొట్టం లోపలే ఉంటుంది కాబట్టి మనకి బయట నుంచి మనం ఎలాంటి రసాయనిక మందులు పిచికారి చేసినప్పుడు కూడా వాటి మీద పడదు కాబట్టి మనకి ఎక్కువగా ప్రభావం చూపదు కాబట్టి మనం కంట్రోల్ చేయలేము. తట్టుకునే రకాలను సాగు చేసినట్లయితే దీని యొక్క సమస్య మనం దాదాపుగా తగ్గించుకోవచ్చు. లేనట్లయితే ముఖ్యంగా నార్మడిలో మనము కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక ఎకరానికి సరిపోయే నార్మడిలో ఒక 850 గ్రాములు మనం వేసుకున్నట్లయితే కొంతవరకు దీన్ని నివారించవచ్చు. నాటు వేసిన 10-15 రోజుల తర్వాత ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు అనేవి మనం ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడును చాలా వరకు అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క గుళికలు వేసేటప్పుడు
బాగా నీళ్లు లేకుండా చూసుకోవాలి. బురద పదంలో మనం ఈ యొక్క గుళికలను ఇసుకలో కలిపి ఒక ఎకరానికి 20-25 కిలోల ఇసుకలో ఈ యొక్క 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కలిపి చల్లినట్లయితే ఈ యొక్క ఉల్లికొడ్డు మనం నివారించవచ్చు. ఉల్లికొడ్డు మనం సమర్థవంతంగా నివారించాలంటే సిఫారసు చేసిన సమయంలో మనం విత్తుకోవడము అట్లాగే నాట్లు వేసుకోవడం చేసుకోవాలి. మనం పొలంలో కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. ప్రాంతాన్ని బట్టి తట్టుకునే రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మధ్య తెలంగాణ మండలంలో మనకి WGL 111 అనే రకము ఈ మన ప్రాంతంలో వచ్చే ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకునే రకాలు మనకి లభ్యమైనట్లయితే వాటిని మనం సాగు చేసుకోవాలి. అట్లాగే తట్టుకోలేని రకాలు సాగు చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు మనము వివిధ యాజమాన్య పద్ధతులు ముందుగా విత్తుకోవడం, నాట్లు వేసుకోవడం, అట్లాగే నార్మడ్లో గుళికలు చల్లుకోవడం, ప్రధాన పొలంలో కూడా మనకి సిఫారసు చేసిన సమయంలో ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా ఫిప్రోనిల్ గుళికలు చల్లుకోవడం, కలుపు లేకుండా చేయడం ఇట్లాంటివి మనం చేసినట్లయితే మనం ఈ ఉల్లికోడును సమర్థవంతంగా అరికట్టవచ్చు. అట్లాగే దీంతోపాటు మనకి కొన్ని చోట్ల మొగిపురుగు కూడా అక్కడక్కడ కొంత స్టార్ట్ అయినట్లుగా మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా ఇది నారుమడిలో ఆశిస్తుంది. అట్లాగే మనం నాట్లు వేసుకున్న తర్వాత పిలక దశలో అట్లాగే పూత దశలో కూడా ఆశించడం అనేది జరుగుతుంది. మనకి నారుమడిలో ఆశించినట్లయితే మనకి నారు మొత్తం చనిపోవడం జరుగుతుంది. పిలక దశలో ఆశించినట్లయితే మనకి మూవి చనిపోవడం అనేది జరుగుతుంది. పూత దశలో మనకి దీనివల్ల తెల్ల కంకులు అనేది ఏర్పడతాయి. పిలక దశలో ఆశిస్తే పిలకలు మనకి చనిపోతాయి కాబట్టి పిలకల సంఖ్య తగ్గడం అనేది జరుగుతుంది. మనకి కొన్ని లక్షణాల వల్ల ఈ యొక్క మొగిపురుగు అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఆ రెక్కల పురుగులు అనేది మనకి ఎగురుతూ కనిపిస్తాయి. అట్లాగే తల్లి రెక్కల పురుగు పెట్టిన గుడ్లు మన సముదాయాలుగా ఆకుల మీద కానీ ఆకుల మట్ట మీద కానీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే ఒక్కొక్కసారి మొక్కల మన కాండం మీద కూడా ఈ యొక్క గుడ్ల సముదాయాలు మనకు కనిపిస్తాయి. వీటిని బట్టి మనము కాండం తొలచు పురుగు ఆశించినట్లుగా మనం చూడవచ్చు. ఆకుల మీద ఇవి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆకుల కొనల మీద ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు మనకి కాండం లోపలికి పోయి కాండాన్ని తినడం వల్ల మనకి పిలక దశలో మొవ్వు చనిపోతాయి. అట్లాగే మనకి పూత దశలో ఆశించినట్లయితే కింద కట్ చేయడం వల్ల కంకికి పోషకాలు అందక కంకిలోని గింజలన్నీ కూడా తాళ గింజలుగా మారిపోతాయి. ఆ కంకిని మనం పీకినట్లయితే చేతిలోకి వస్తుంది. వివిధ యాజమాన్య పద్ధతుల ద్వారా మొగి పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. అంతకుముందు పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. అయితే లోతు దుక్కులు చేసుకోవడం అనేది ముఖ్యం. అట్లాగే ఈ మధ్య కాలంలో వరి కోత మిషన్ల ద్వారా వరిని కోస్తున్నారు కాబట్టి సగం వరకే వరిని కోయడం జరుగుతుంది. అట్లా కాకుండా దుబ్బు మొదల వరకు కూడా కత్తిరించే విధంగా చూడాలి. లేనట్లయితే మనకి ఆ పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నారుమడి నుంచి ఈ యొక్క మొగిపురుగు ఆశిస్తుంది కాబట్టి నారుమడిలో మనకి నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం వేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాటు వేసుకునేటప్పుడు ఆ నారు కొనలను కత్తిరించుకొని మనం నాటు వేసుకున్నట్లయితే నారుమడిలో ఏమైనా ఈ యొక్క గుడ్ల సముదాయాలు మొగిపురుగు సంబంధించి గుడ్ల సముదాయాలు ఉన్నట్లయితే మనం అక్కడే కొంతవరకు మనము మొగిపురుగు రాకుండా అరికట్టవచ్చు. అట్లాగే పిలక దశలో కూడా మనము కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున మనము బురద పదంలో చల్లుకోవాలి. అట్లాగే అప్పటికి కూడా ఇంకా మనకి మొగిపురుగు వస్తుంది అని అనుకున్నట్లయితే కాటప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 2 గ్రాముల లీటర్ నీటికి కానీ లేనట్లయితే ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే మనకి తర్వాత దశలో కూడా ఆశిస్తుంది కాబట్టి మొగిపురుగు యొక్క రెక్కల పురుగులు మనం గమనించినట్లయితే తీవ్రత పెరుగుతుందని మనం గమనించినట్లయితే లింగాకర్ష బుట్టలు ఎకరానికి 4 కానీ లేకపోతే వీలైతే 8 నుంచి 10 కూడా మన ఎకరానికి ఈ యొక్క లింగాకర్ష బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క మొగిపురుగును గమనిస్తూ మనం సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. సో అట్లా మనకి పూత దశలో మనం అంకురం ఏర్పడే దశలో మనము గుళికలు ముఖ్యంగా క్లోరంట నిల్పు గుళికలు ఎకరానికి 4 కిలోలు కానీ కాటప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున చల్లుకోవచ్చు. లేనట్లయితే కాటప్ హైడ్రోక్లోరైడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటికి లేనట్లయితే క్లోరంట నిల్పు అనే మందు ఎకరానికి 60 ml అంటే ఒక లీటర్కి 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట దశను బట్టి మొగిపురుగు ఆశించే సున్నిత దశల్లో మన యొక్క పురుగు మందులు అనేది మనం పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు చుడిదొమ్మ కూడా ఆశించే అవకాశం ఉంది. ఇవి మనకి వరిని ఆశించి రసాన్ని పీల్చే పురుగులు మనకి ఇవి ముఖ్యంగా సెప్టెంబర్లో మనకి వీటి యొక్క నష్టం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి అక్టోబర్ నవంబర్లో పరిస్థితులు అనుకూలించినట్లయితే సుడిదొమ్మ వల్ల నష్టం అనేది మనకు పెరగడం జరుగుతుంది. ఈ మొక్క మొదలలో ఉండి రసాన్ని పీల్చి మనకు నష్టం చేస్తాయి. ఈ రసాన్ని పీల్చడం వల్ల మనకి మొక్కలన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతే తర్వాత వలయాకారంలో పంట అంతా కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. మనం నిర్లక్ష్యం చేసినట్లయితే పంట మొత్తం కూడా మనకి నష్టపోయి మనకి మన దిగుబడి చాలా ప్రభావితం కావడం జరుగుతుంది. తొలి దశలో ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కానీ బిప్రోఫెజిన్ అనే మందు
1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తీవ్రత ఎక్కువ అవుతుంది అని గమనించినట్లయితే డైనోటెఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు, పైమెట్రోజిన్ అనే మందు 0.6 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. లేనట్లయితే పెక్స్లాన్ అనే మందు, ట్రైఫ్లూమిజపైరిమ్ అనే మందు 0.48 ml లీటర్ నీటి కలిపి మనకి పిచికారి చేసుకున్నట్లయితే, ముఖ్యంగా పిచికారి చేసేటప్పుడు మొక్కల మొదల మీద పడేటట్టుగా మందు పడేటట్టుగా మనం పిచికారి చేసినట్లయితే ఈ యొక్క సుడిదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అట్లయితే వీటితో పాటు సుడిదోమను కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా అడపదడప నీళ్లు తీసి పెట్టాలి. ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున పాయలు తీసినట్లయితే ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువ పెరగకుండా మనం ఉధృతిని అరికట్టవచ్చు. రాయలసీమ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే నూనె గింజల పంట వేరుశెనగ. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేస్తారు ఈ పంటను. ప్రస్తుతం పైరు కాయ ఊరే దశ నుంచి కాయ అభివృద్ధి చెందే దశ వరకు ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలు వేరుశెనగకు మేలు చేశాయి. అయితే మారిన వాతావరణ పరిస్థితుల వలన పలు తెగుళ్లు ఆశించే ఆస్కారం ఉంది. కాబట్టి పైరును గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షణ పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్. రాయలసీమ జోన్లో కానీ మనం చూసినట్లంటే వర్షాధారం కింద ముఖ్యంగా ఈ వేరుశనగ పంటను వేయడం జరుగుతుంది. దాదాపుగా 5 లక్షల హెక్టార్లో. ఈ సంవత్సరం కానీ మనం గమనించినట్లయితే మేలో ఎక్కువ వర్షపాతం పడింది, జూలైలో కొంచెం తక్కువ వర్షపాతం, వెట్ట పరిస్థితులు వచ్చినాయి, ఆగస్టులో నార్మల్గా వర్షం పడింది. ఈ యొక్క వేరుశనగ పంట ప్రస్తుతము కాయ డెవలప్మెంట్ దశ నుంచి కాయ ఊరే దశ వరకు కూడా ఉంటుంది. ఈ యొక్క దశలో ఉన్నటువంటి పంట మీద ఆగస్టు చివరిన 28వ తారీఖు నుంచి మనకు ఈ సెప్టెంబర్ 4 వరకు అనుకోకుండా హై రైన్ఫాల్ పడడం వల్ల ఎక్కువ మోతాదులో వర్షం కురిచింది. కాబట్టి ఈ యొక్క వర్షపాతం బెట్ట పరిస్థితుల నుంచి పంట రికవర్ అయింది. దానితో పాటు ఎక్కువ వర్షం పడడం వలన దీంట్లో కొన్ని తెగులు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన చర్యలు చేపట్టినప్పుడు ఏమవుతుంది అంటే తెగుళ్ళ ఉధృతిని మనం తగ్గించుకోనికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ యొక్క ఆకుమచ్చ తెగులు రానికి అవకాశం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ తెగులు వస్తుంది. కాబట్టి దీనివల్ల 55% కట్టె దిగుబడి, 50% కాయ దిగుబడి, 23% అవుటౌన్ తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి ఇమీడియట్గా కాంటాఫ్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, లేదా సాఫ్ అనే మందు 2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, లేదు టేబుకొనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగును అరికట్టుకోవచ్చు. ఒకవేళ మనము ఆకుమచ్చను అరికట్టలేదు అన్నప్పుడు తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకు రాలుతుంది. రాలిన ఆకును అది భూమిలో కుళ్ళిపోయేటప్పుడు భూమిలో నిద్రావస్థలో ఉన్నటువంటి స్క్లెరోసియం రాలుచుని కాండముకుళ్ళు తెగులను కలిగించే శిలీంధ్రం బయటకు వచ్చి ఆ యొక్క రాలిన ఆకులు తింటుంది. అంతేకాకుండా దానికి ఆహారం దొరికినప్పుడు ఆ కాయలను, ఊరే దశలో ఉన్న కాయలను, ఆ కాండాన్ని కూడా తినేస్తుంది. కాబట్టి మనం ఆ దశలో మనం పీకినామంటే చెట్టు మాత్రమే వస్తుంది, కాయలు, ఊడలు అన్నీ కూడా భూమిలోనే ఉండిపోతాయి. అపారమైనటువంటి నష్టానికి గురికానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి మనకు ఆకుమచ్చ తెగులు సకాలంలో నివారణ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా దీన్ని అరికట్టుకోవచ్చు. అప్పుడు మనకేమవుతుందంటే మనకు కట్టె కూడా పచ్చగా ఉంటుంది. పంటను కోసే దశకు వచ్చినప్పుడు అనుకోనటువంటి వర్షం పడినప్పటికీ కూడా మనకు కట్టె పచ్చగా ఉంటుంది. కాబట్టి విత్తనాలు మొలకెత్తవు. తర్వాత మన అనుకూలతను బట్టి 5-10 దినాలు మనం హార్వెస్ట్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. అలా లేదు అన్నప్పుడు పంటను తీసినప్పుడు తేమ శాతం కూడా కాయలలో ఎక్కువగా ఉంది అని అంటే మనం నిలవబెట్టుకున్నప్పుడు అఫ్లోటాక్సిన్ రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన సమయంలో ఆకుమచ్చని కంట్రోల్ చేసినప్పుడు ఈ కాండం కుళ్ళు తెగులు రాకుండా నివారించుకోవచ్చు. పంటను మన అనుకూలతను బట్టి 105 నుంచి 110 దినాల లోపల హార్వెస్ట్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఆ హార్వెస్ట్ చేసిన కాయలను బాగా మనము ఆరబెట్టి తగిన తేమ శాతము దాని నుంచి తగ్గించుకొని 10 లోపల మనకు తేమ శాతం ఉన్నట్లుంటే ఆ కాయలను తీసుకొని మనము నిల్వ చేసుకున్నప్పుడు అఫ్లోటాక్సిన్ అని బూజు రాకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ క్వాలిటీని బట్టి ఇతరులకు ఎక్స్పోర్ట్ కానీ, లేకపోతే మనం ఆహారాన్ని కానీ ఉపయోగించుకోవడం కానీ, లేక విత్తనాన్ని కానీ ఉపయోగించుకున్నప్పుడు నాణ్యవంతమైన మంచి క్వాలిటీ విత్తనాలను తీసుకోనికి అవకాశం ఉంటుంది.
ఒకప్పుడు పెరటి మొక్కగా ఉన్న బొప్పాయి తైవాన్ రకాల రాకతో తోటకలను సంతరించుకుని వాణిజ్యపరంగా సాగుతోంది. బొప్పాయి సాగు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ, తెలంగాణలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ రకం మొక్కలు పొట్టిగా ఉండి చాలా వరకు పెనుగాళ్లను తట్టుకొని ఉండటం, కాయలు ఆకర్షణీయంగా రవాణాను తట్టుకునే గుణం కలిగి ఉండటంతో సాగు విస్తరిస్తోంది. ఈ పంట సాగులో దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వైరస్ తెగుళ్లు. వీటిని సమగ్ర సస్యరక్షణ చర్యలతో అరికడుతూ ఎకరానికి 100 టన్నుల దిగుబడులు సాధించిన రైతులు ఉన్నారు. బొప్పాయిని సాగు చేయటంపైనే కాదు, పక్వత నిర్ధారించుకొని కోతలు చేపట్టడం, రవాణా సమయంలో కూడా సరైన మెలకువలు పాటించినప్పుడే మంచి రాబడులు పొందగలం. తెలుసుకుందామా ఆ జాగ్రత్త చర్యలేవో? ఒకప్పుడు ఇంటి పెరట్లోనో పొలం గట్లపైన ఉన్న బొప్పాయికి ఇంతగా ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాల అందుబాటే. దీనికి తోడు రిటైల్ మార్కెట్లు, సూపర్ మార్కెట్ల రాకతో మార్కెట్ అవకాశాలు విస్తరించి సాగు అంతకంతకు పెరుగుతోంది. బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. విటమిన్లు పుష్కలంగా లభ్యం కావటం, ఆరోగ్యానికి మేలు చేసే వివిధ ఔషధ గుణాలు బొప్పాయిలో మెండుగా ఉండటం వల్ల బొప్పాయిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు కూడా. ఇప్పుడు ఈ పండు వాడకం విస్తృతమవటం, మార్కెట్ డిమాండ్ పెరగటం, సాధారణ బొప్పాయి రకాల కంటే తైవాన్ సంకర రకాలు 2 నుంచి 3 రెట్లు అధిక దిగుబడినిస్తుండటంతో బొప్పాయి సాగు లాభదాయకంగా మారింది. సాధారణంగా బొప్పాయి నాటిన 8 నుంచి 9 నెలలకు కోతలు ప్రారంభమై మంచి యాజమాన్యం పాటించిన తోటల్లో 20 నుంచి 24 నెలల వరకు, వైరస్ తెగుళ్ల నుంచి తప్పించుకున్న తోటల్లో 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు దిగుబడులనిస్తుంది. బొప్పాయిని ఏ దశలో కోత చేస్తున్నాం అనేది మనం ఎంచుకున్న రకం, పంపే మార్కెట్ల దూరంపైన ఆధారపడి ఉంటుంది. స్థానిక మార్కెట్లకే కాక ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టుగా పంట దిగుబడులు తీస్తున్నారు అభ్యుదయ రైతులు కొందరు. పంపే మార్కెట్ ఏదైనా కోతల సమయంలో కొన్ని మెళకువలు తప్పనిసరి. సాధారణంగా వినియోగదారులు మధ్యస్థ సైజులో ఉన్న కాయలను ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి చెట్లపై కాయలు తగిన పరిమాణం రాగానే కోతలు చేయాలి. పూర్తిగా చెట్లపైనే కాయలు పండనీయకూడదు. దూరపు మార్కెట్లకు పంపేటప్పుడు కాయలపై ఆకుపచ్చ రంగు నుంచి 1-2 పసుపు చారలు రాగానే కాయలు కోసుకోవాలి. అదే దగ్గరి మార్కెట్లకు పంపేటప్పుడు కొంచెం మాగిన కాయలను కోసినా సరిపోతుంది. కాయలను కోసిన తర్వాత వాటి నుంచి వచ్చే పాలు ఆరిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి. లేదంటే కాయలపై మచ్చలుగా ఏర్పడి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా పూర్తిగా ఆరిన కాయలను ప్యాకింగ్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక్కో కాయకు విడివిడిగా న్యూస్ పేపర్ను చుట్టాలి. రవాణా సమయంలో కూడా వాహనాల అడుగు భాగం మరియు ప్రక్కల వరిగడ్డిని పరుచుకోవాలి. దీనివల్ల కాయలు రవాణా సమయంలో పాడవకుండా నాణ్యంగా ఉంటాయి. కాబట్టి రైతులు పంట పండించడం పైనే కాక కోతల అనంతరం కూడా అన్ని జాగ్రత్త చర్యల్ని పాటించినట్లయితే మంచి నాణ్యమైన ఉత్పత్తులు, తద్వారా మంచి రాబడులని పొందిన వాళ్లమవుతాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయానికి అనుబంధ రంగాలను జోడిస్తే రైతుకు లాభసాటిగా ఉంటుంది. అలానే ఒకదాని నుంచి వచ్చే వ్యర్థాలను వేరొక దానికి అర్థవంతంగా వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే రైతులను ఇటు దిశగా ప్రోత్సహించేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా గాజులరేగలోని వ్యవసాయ పరిశోధన స్థానంలో సమీకృత వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే చిరుధాన్యాల సాగుకు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలతో సాగును ప్రోత్సహిస్తున్న ఇక్కడి శాస్త్రవేత్తలు సమగ్ర విధానాలపైన దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ప్రయోగాత్మక క్షేత్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు.
ఈ విజయనగరం జిల్లాకి అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏదైతే చిన్న సన్నకారు రైతాంగం ఉన్నారో వాళ్ళకి సంబంధించి వ్యవసాయ విధానాల్లో వరి, మొక్కజొన్న, కంది లేకపోతే ఇటువంటి ప్రతి పంటలు పండించడంతో పాటు ఉద్యాన పంటలు, అదేవిధంగా రైతు స్థాయిలో తనకు ఉండే వాటిలో వాణిజ్య పంటలు, అదేవిధంగా రైతుకు తన పరిధిలో ఈ పంటలతో పాటు లైవ్ స్టాక్ అంటాం, అంటే ముఖ్యంగా పశు సంపదని ఎలాగ పెట్టుకోవాలి. ఆ పశు సంపదలో కూడా చాలా ఉన్నాయండి. వాటికి సంబంధించి కోళ్ళ పెంపకం, గేదెల పెంపకం, లేకపోతే పశు సంపదతో పాటు జీవాల పెంపకం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని ఏవైతే వ్యవసాయ అనుబంధ రంగాల్ని ఏదైతే ప్రధానంగా రైతు ఆహార పంటలు పండిస్తున్న రైతు తోటలు ఉన్న పంటల్లో వీటిని పెట్టి తనకుండే స్థాయిలో ఏర్పడిన ఉత్పాదకాలను విలువ జోడింపు చేసి వాటిని రైతు ఉత్పత్తిదారు సంఘంగా ఏర్పడి దానిని రైతే స్వయంగా మార్కెటింగ్ చేసే స్థాయికి తీసుకువెళ్ళాలనేది ప్రధాన ఉద్దేశంతో మనం ఈ 2 జిల్లాల్లో పనిచేస్తున్నాం. వీటిలో భాగంగా రైతుకి సంబంధించిన అన్ని డెమాన్స్ట్రేషన్, ముఖ్యంగా పాడి రైతాంగం ఈ 2 జిల్లాల్లో పెట్టుకోవాలనుకుంటే ఉత్తర కోస్తాలో పాడి పెట్టుకోవాలంటే ఎక్సెప్ట్ విశాఖపట్నం జిల్లా తప్పితే ఇతర జిల్లాల్లో పశుగ్రాస కొరత చాలా ఉంది. వాటికి సంబంధించి రెడ్ సూపర్ నేపియర్ అని మన పంజాబ్ నుంచి తెచ్చాం. అదేవిధంగా ముఖ్యంగా సూపర్ నేపియర్ అనేది రైతాంగం ముందు ఒక 5 సెంట్లు 10 సెంట్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటే పాడి పశువులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ సేంద్రీయ వ్యవసాయం అంటున్నాం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం కూడా విలువకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైతే మనం ఒంగోలు లాంటి వాటిని పెట్టుకుంటే 1-2 పెట్టుకుంటే రోజువారీ ఆదాయం వీళ్ళకి ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు ఈ కుటుంబాలు అదేవిధంగా ఈ కమతాలు మారడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళు పెరటుకోళ్ళ పెంపకం, ముఖ్యంగా అభివృద్ధి చెందిన పెరటుకోళ్ళు ఇక్కడ మనం చాలా వరకు టెస్ట్ చేసాం. కడక్నాథ్ కానీ, రాజశ్రీ కానీ, లేకపోతే వనశ్రీ కానీ, లేకపోతే మనం వనరాజ అనే ఈ కోళ్ళని పెద్ద ఎత్తున ఒక 1500-2000 తెచ్చి ఇక్కడ ఇంటెన్సివ్గా గ్రో చేసి 5-6 వారాలు ఒక పెరిగిన తర్వాత రైతుకి ఇవ్వడం జరుగుతుందండి. వాటిని ముఖ్యంగా ఒక 15-16 వీటిని ఒక యూనిట్గా తీసుకొని మహిళలు ఏర్పాటు చేసుకుంటే వాటికి ద్వారా మనకి ఇమీడియట్గా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వాటితో పాటు జీవాల పెంపకం, ముఖ్యంగా ఈ విజయనగరం జిల్లాలో మనం ముఖ్యంగా అక్కడక్కడ చెరువుల ఆధారంగా నీరు ఉండడం, పూర్తిగా వర్షాధారమైన ప్రాంతాల్లో ముఖ్యంగా పురాతనం నుంచి ఉన్నాయి ఈ జీవాల పెంపకం. ముఖ్యంగా గొర్రెలు కానీ లేకపోతే మేకలు కానీ వాటికి సంబంధించి ప్రత్యేకమైన మోడల్ ఏర్పాటు చేసి గొర్రెల్ని మేకల్ని స్టాల్ ఫీడింగ్ కూడా చేసుకోవచ్చు అనేది కూడా రైతు స్థాయిలో మాకు కొన్ని మోడల్స్ ఉన్నాయి జిల్లాలో. జీవాల పెంపకం వ్యాపకాన్ని ఒక కమ్యూనిటీ బేస్డ్గా పెట్టుకోకుండా ప్రతి రైతు ఆహ్వానించాలి. అనుబంధ రంగాల్ని, కోళ్ళని, జీవాలని, పశువుల్ని, అదేవిధంగా విలువ జోడింపు తన గ్రామ స్థాయిలో వచ్చిన ఏదైతే పప్పులు గింజ రూపాన పప్పులు మన గ్రామంలో కంది వచ్చింది, పెసర వచ్చింది, మినుము వచ్చింది, వరి తర్వాత అపరాలు వేసే కార్యక్రమం ఉంది. ఇంత ఎత్తున పెసర, మినుము గింజల రూపాన వచ్చిందని ప్రతి గ్రామ స్థాయిలో వాళ్ళే చిన్నపాటి ఒక 90-95 వేల రూపాయలు విలువ చేసిన యంత్రాన్ని పెట్టుకుంటే ఈ గింజని పప్పు చేసి దానికి బ్రాండింగు, లేబులింగు, లోగో లేకపోతే ఏదైనా చేసి యువత ముందుకు వస్తే గ్రామంలో ఆ గ్రామంలో అదే గింజని కిలో 90 రూపాయలకి అమ్మిన వాళ్ళు అదే దాన్ని పప్పు చేస్తే వాళ్ళకి సుమారుగా 120, 125, 130 రూపాయలు వస్తుంది. కాబట్టి యువత ఒక ప్రాతిపదికన ఇటువంటి ప్రాసెసింగ్లోకి రావడం, ప్రైమరీ ప్రాసెసింగ్ కానీ, స్టోరేజ్ కానీ, నిల్వ కానీ, మార్కెటింగ్ కానీ, ఈ లింకేజెస్ అన్నీ కన్జ్యూమర్కి వెళ్ళడం, చివరికి మార్కెట్ టు కన్జ్యూమర్ వరకు వెళ్ళడానికి యువత ప్రధాన పాత్ర తీసుకొని సమగ్ర వ్యవసాయ విధానాల ద్వారా విలువ మదింపు, విలువ జోడింపు చేసి సగటు చిన్న సన్నకారు రైతాంగంకి అధిక ఆదాయం కోసం రావాల్సిన మోడల్స్ అన్నింటినీ 2 జిల్లాల్లో టెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి సుమారు 400 మంది దత్తత రైతులతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఆ రైతు పంట పండించడం అంతా చాలా ఈజీ, కానీ దాన్ని విలువ జోడింపు చేసి అమ్ముకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ ప్రాజెక్టులో అమ్మకం మీద దృష్టి పెట్టి ఇక్కడ మనం పరిశోధన చేస్తున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.